the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఇది ఉత్తరాఖండ్లో ఉంది. అయితే ఇది వార్తల్లో ఉండడానికి ప్రధాన కారణము నిన్నటి నుండి దీన్ని సందర్శకులకు అనుమతి ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే టూరిస్టులని అలౌ చేయబోతున్నారు. జనరల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా జూన్ నుండి అక్టోబర్ ఆ మధ్యకాలంలో సందర్శకులకి అనుమతినిస్తారు. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఇలాంటి నేషనల్ పార్క్స్ వార్తల్లో ఉన్నప్పుడు అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, దాని ప్రాముఖ్యత ఏంటిదో కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకంటే నేషనల్ పార్క్స్ అనేవి బయోడైవర్సిటీ ఎన్వైరాన్మెంట్లో ఇది మెయిన్ పార్ట్ అని చెప్పవచ్చు. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, ఇండియాలో ఓవరాల్గా ఇప్పుడు 107 నేషనల్ పార్కులు. ఇటీవలే సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఒడిశాలో ఉన్నదాన్ని 107వ నేషనల్ పార్క్గా కూడా ప్రకటించింది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేది దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, సాంస్కృతిక వారసత్వ సంపద అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టు ఈ ఇమేజ్లో ఇక్కడ ఫ్లవర్స్, వివిధ రకాల పువ్వులను ఫ్లవర్స్ని పండిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మకమలాలు, లిల్లీ ఫ్లవర్స్, ఇవన్నీ కూడా సుమారుగా 300 రకాల ఫ్లవర్స్ హిమాలయ కొండల్లో నేటివ్గా ఉన్న, హిమాలయ కొండల్లో కనబడే 300 రకాల ఫ్లవర్స్ అంటే నార్మల్ థింగ్ కాదు, మామూలు విషయం కాదు. 300 రకాల ఫ్లవర్స్ ఈ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో మనకి కనబడతాయి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ విషయానికి వస్తే భారతదేశంలో యునెస్కో సైట్స్ 43 ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో 35 కల్చరల్ సైట్లు, 7 న్యాచురల్ సైట్లు. ఈ 7 న్యాచురల్ సైట్లలో మనకి ఇదొకటి. ఇంకొకటి మిక్స్డ్ సైట్, అంటే కాంచన్గంగా నేషనల్ పార్క్ మిక్స్డ్ సైట్ కిందకు వస్తుంది. ఇది దీని గురించి యునెస్కో సైట్స్. ఇక అలానే అసలు ఇది మనం ఏ కాంటెక్స్ట్లో తీసుకోవాలి? ఇక్కడ నేషనల్ పార్క్ విషయంలో తీసుకుంటే ఉత్తరాఖండ్కి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంది, ఏర్పాటు చేశారు ఉత్తరాఖండ్లో. అలానే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి మరో ప్రాముఖ్యత ఉంది. ప్రాజెక్ట్ టైగర్ 1973లో ప్రారంభించింది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వద్దనే ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించారు. ఇక ఫ్లోరికల్చర్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్లవర్స్ వార్తల్లో ఉన్నాయి కాబట్టి మనము ఇప్పుడు బయోడైవర్సిటీ యాంగిల్లో చూసుకున్నాం. ఇప్పుడు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఫ్లవర్స్ అనేవి ఫ్లోరికల్చర్ కిందకు వస్తాయి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే హార్టికల్చర్ కిందకు వస్తాయి. ఇక ఫ్లోరికల్చర్లో భారతదేశము ప్రపంచంలో పూలను అత్యధికంగా పండిస్తూ ఉన్న 2వ అతిపెద్ద దేశం భారతదేశం. మొదటి స్థానంలో చైనా ఉంది. ఇక ఫ్లోరికల్చర్ విషయానికి వస్తే ఇండియాలో తమిళనాడు అత్యధికంగా టాప్లో ఉంది. ఇక అలానే ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు ఇంకొకటి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, తులిప్ గార్డెన్స్ ఉంది శ్రీనగర్లో, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో మనం డిస్కస్ చేసుకున్నాం. తులిప్ గార్డెన్స్ ఇది ఆసియాలోనే అతిపెద్ద పూల తోట అని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఉత్తరాఖండ్ ముఖ్యంగా లడక్ ప్రాంతంలో హెమిస్ నేషనల్ పార్క్ అని కూడా ఉంటుంది ఒకటి. హెమిస్ నేషనల్ పార్క్ ఇది ప్రపంచంలోనే అత్యధికంగా స్నో లెపర్డ్లు ఉన్న నేషనల్ పార్కు హెమిస్ నేషనల్ పార్కు. అలానే ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కులో పూలతో పాటు గ్రే లంగూర్ లాంటి జంతువులు, స్నో లెపర్డ్ లాంటి జంతువులు కూడా ఇక్కడ కనబడతాయి. సో ఇన్ని రకాలుగా మనకి ఉత్తరాఖండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేది చాలా కీలకమైనది. ఇక ఇంకొకటి ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మనం చెప్తా ఉన్నాం. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని ఉంటుంది. ఇక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, సైలెంట్ వ్యాలీ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అయితే అది కేరళలో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఈ టాపిక్ గురించి. నెక్స్ట్ వన్, నక్షా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ 2వ దశ జూన్ 2 అనగా ఇవాళ ప్రారంభమవుతా ఉంది. నక్షా ప్రోగ్రామ్. అసలు ఈ నక్షా ప్రోగ్రామ్ గురించి తెలుసుకునే ముందు మనము
దీని ఆబ్జెక్టివ్తో పాటు మన అర్బనైజేషన్ ఇండియాలో ఎలా ఉంది, పట్టణీకరణ భారతదేశంలో ఎలా జరుగుతూ ఉందో తెలుసుకోవాలి. భారతదేశము అతి వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్న దేశము. ఆల్రెడీ మన జనాభా 140 కోట్లకు పైగా ఉంది. 2031 నాటికి భారతదేశంలో పట్టణీకరణ జనాభా, పట్టణాలలో నివసించే జనాభా 600 మిలియన్లు దాటనుంది, అనగా 60 కోట్లను దాటనుందని చెప్పేసి ప్రభుత్వ లెక్కల అంచనా. సో అయితే మనకి మరి ఇంతమంది పట్టణ ప్రాంతాల్లో నివసించబోతా ఉన్నప్పుడు ప్రాపర్ రికార్డ్స్ ఉండాలి, ల్యాండ్ రికార్డ్స్. పట్టణాలలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రైవేటు ఆస్తులు, వ్యక్తుల ఆస్తులు సరైన రికార్డులు లేవు. సరైన రికార్డులు లేనప్పుడు ఏమవుతుంది, డిస్ప్యూట్స్, వివాదాలు తలెత్తుతాయి. సో ఆ ల్యాండ్ రికార్డులను సర్వే చేసి, పట్టణ ప్రాంతాలలో సర్వే చేసి పటిష్టమైన ల్యాండ్ రికార్డులను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఫిబ్రవరి 2025లో మధ్యప్రదేశ్లో నక్షా అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. దీనిని యూనియన్ అగ్రికల్చరల్ మరియు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రారంభించారు. ఇక్కడ ఫస్ట్ నక్షా అంటే అబ్రివేషన్ మనం కంపల్సరీ తెలుసుకోవాలి. నక్షా అంటే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్. ఇక్కడ అర్బన్ అని ఉంది, మనకి అబ్రివేషన్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడ మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారో తెలుసుకోవాలి. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము మనం ఇందాక చెప్పుకున్నట్టు పట్టణ ప్రాంతాలకు సంబంధించిన అధికారులు, పురపాలక అధికారులు సర్వే చేసి పటిష్టమైన ల్యాండ్ రికార్డులు తయారు చేస్తారు. దీన్ని అమలు చేయబోతా ఉన్న డిపార్ట్మెంట్ వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ మరియు సర్వే ఆఫ్ ఇండియా మరియు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, అలానే 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లు, అంటే ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పవచ్చు. 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లు కలిసి దీన్ని 190 కోట్లతో ఈ ప్రాజెక్టుని అమలు చేయబోతా ఉన్నారు. తొలి దశలో భాగంగా 157 అర్బన్ లోకల్ బాడీస్ని, తొలి దశలో భాగంగా 157 పట్టణ పురపాలక ప్రాంతాలు, అర్బన్ లోకల్ బాడీస్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. 27 రాష్ట్రాలు మరియు 3 యూటీలకు సంబంధించిన 157 అర్బన్ లోకల్ బాడీస్ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవాళ పేపర్స్లో అబ్జర్వ్ చేస్తే ఈనాడు కావచ్చు, ఏ దాంట్లో అయినా కానీ 152 అర్బన్ లోకల్ బాడీస్ అన్నాడు. కానీ మనం పిఐబి వెబ్సైట్కి పోయి పిఐబిలో నక్షా ప్రోగ్రామ్ గురించి చూస్తే వాడు క్లియర్గా నక్షా ప్రోగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 157 అని మెన్షన్ చేశాడు. సో ఏవైనా ప్రోగ్రామ్స్ వార్తల్లో ఉన్నప్పుడు మాత్రం, ముఖ్యంగా స్కీమ్స్ ఉన్నప్పుడు ఒకసారి 1-2 సార్లు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవడము చాలా మంచిది, ముఖ్యంగా పిఐబి లాంటివి. ఇక దీన్ని అమలు పరిచేది మనం చెప్పుకున్నట్టు రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇది పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ల్యాండ్ సర్వే కదా, మరి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకే ఎందుకు ఉంది అని డౌట్ రావచ్చు. అయితే ల్యాండ్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అనేది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఉంది కాబట్టి దీన్ని అమలు చేసే బాధ్యత ఇది తీసుకునింది. ఇది నక్షా ప్రోగ్రాం గురించి. ఇక ఇక్కడ జియోస్పేషియల్ అన్నాడు, అంటే జియోస్పేషియల్ టెక్నాలజీలు, డ్రోన్ టెక్నాలజీలు, శాటిలైట్ టెక్నాలజీని వినియోగించి ఖచ్చితమైన ల్యాండ్ మ్యాప్స్ని తయారు చేస్తారు. ఇక ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఇటువంటిదే పిఎం స్వామిత్వ స్కీమ్ ఉందని కూడా మనం గతంలో తెలుసుకున్నాం, అది గ్రామీణ ప్రాంతాలకైతే. ఈ నక్షా ప్రోగ్రాంలో భాగంగా సర్వే చేసి ప్రాపర్టీ కార్డ్స్ ఓనర్లకి, యజమానులకి ప్రాపర్టీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ 157 అర్బన్ లోకల్ బాడీస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో 10 అర్బన్ లోకల్ బాడీస్ని సెలెక్ట్ చేశారు. 10 అర్బన్ లోకల్ బాడీస్ని సెలెక్ట్ చేశారు. మరి ఈ 2వ దశ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఈ ప్రోగ్రాంలో భాగంగా 157 అర్బన్ లోకల్ బాడీస్కు చెందిన సుమారుగా 304 అర్బన్ లోకల్ బాడీస్ అధికారులకు ట్రైనింగ్ ఇస్తారు, ఏ విధంగా సర్వే చేయాలి అని చెప్పేసి. ఇది నక్షా ప్రోగ్రాంకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, వెస్ట్రన్ ఘాట్స్.
పశ్చిమ కనుమలు వార్తల్లో ఉంది. దీనికి ప్రధాన కారణము కర్ణాటక రాష్ట్రము తొలిసారిగా ఈ పశ్చిమ కనుమలకు సంబంధించి ఒక అధ్యయనాన్ని, ఒక స్టడీని చేపట్టబోతా ఉంది. దీనికి ప్రధాన కారణం ఇటీవల ప్రీ మాన్సూన్స్ విపరీతమైన వర్షాల వల్ల ఆ పశ్చిమ కనుమల ప్రాంతాలలో ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు వినిగిపడ్డాయి. తద్వారా అక్కడ ఉన్న జంతువులు, బయోడైవర్సిటీ ఎక్కువగా నష్టపోతూ ఉంది. సో ఇప్పుడు ఈ వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమల్ని స్టడీ చేయడానికి ఒక సైంటిఫిక్ స్టడీ, ఒక విధంగా చెప్పాలంటే తొలిసారిగా ఈ పశ్చిమ కనుమలను సర్వే చేయబోతా ఉన్న రాష్ట్రం అని చెప్పవచ్చు. అంటే క్యారీయింగ్ కెపాసిటీ, ఈ వెస్ట్రన్ ఘాట్స్ క్యారీయింగ్ కెపాసిటీని సర్వే చేయబోతా ఉన్నారు. అంటే క్యారీయింగ్ కెపాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాంతంలో నివసిస్తున్నాం అనుకోండి, ఒక చిన్న ఊరిలో. ఆ ఊరు కానీ లేదంటే ఒక ఇల్లు ఉందనుకుందాం, ఆ ఇంట్లో ఎంతమంది పడతారు, ఎక్కువ మందిని జొప్పించినామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బస్సులో వెళ్తా ఉన్నాము, ఆ బస్సులో కెపాసిటీ 100 మందే, కానీ 100 మందిని కాకుండా 150, 200 మందిని ఎక్కించామనుకో, ఆ బస్సుకి యాక్సిడెంట్ అవ్వడము, కూలిపోవడం జరుగుతుంది. దాన్నే క్యారీయింగ్ కెపాసిటీ అంటారు. దీని సామర్థ్యం ఎంత, ఇది తట్టుకునే సామర్థ్యం ఎంత, దానికి సంబంధించి ఈ పశ్చిమ కనుమలు క్యారీయింగ్ కెపాసిటీని స్టడీ చేయబోతా ఉంది కర్ణాటక. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది జస్ట్ వెస్ట్రన్ ఘాట్స్ గురించి. వెస్ట్రన్ ఘాట్స్ భారతదేశంలోని 6 రాష్ట్రాలలో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇక్కడ తమిళనాడు నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ వస్తుంది కదా. ఈ విధంగా చెప్పాలంటే 6 స్టేట్లలో పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. పుదుచ్చేరిలో కూడా కొంత భాగము ఉందని చెప్తారు. పుదుచ్చేరిలో కూడా కొద్దిగా వెస్ట్రన్ ఘాట్స్ ఉంటాయని చెప్తారు. కానీ మేజర్గా అయితే ఈ 6 రాష్ట్రాలు. ఇది గతంలో యూపీఎస్సీలో అడిగాడు, భారతదేశంలో పశ్చిమ కనుమలు ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని చెప్పేసి. ఇక పశ్చిమ కనుమలకు సంబంధించి గతంలో 2 కమిటీలు కూడా వేశారు. గాడ్గిల్ కమిటీ అని చెప్పేసి, కస్తూరి రంగన్ కమిటీ. సో ఈ కమిటీలు గుర్తుపెట్టుకోండి, గాడ్గిల్, కస్తూరి రంగన్ కమిటీ. పశ్చిమ కనుమలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవడానికి. ఇక కస్తూరి రంగన్ కమిటీ అంటే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వచ్చేసి కస్తూరి రంగన్ గారు. ఆయనే ఈ పశ్చిమ కనుమలకు సంబంధించిన కమిటీకి కూడా హెడ్. ఇంకొకటి గాడ్గిల్ కమిటీ. ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే మనకి చిన్న పదాలు ఐడియా ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ఏపీ గ్రూప్ 2 పేపర్లో చూస్తే ఎకానమీ కావచ్చు, ఏ దానికైనా కానీ కమిటీలు ఇస్తాడు డైరెక్ట్గా. పలానా బ్యాంక్స్కి సంబంధించి కింది వాటిలో ఏ కమిటీని ప్రభుత్వం నియమించింది అంటాడు. ఇక్కడ గాడ్గిలో లేదంటే కస్తూరి రంగన్ ఒక ఆప్షన్ ఇచ్చి ఉంటాడు. మనకి ఇది పశ్చిమ కనుమలు అనే ఐడియా ఉంటే చాలు, దాన్ని ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఇవాళ ఒకటి కరెంట్ అఫైర్ వార్తల్లో ఉంది. గ్రామాలకే నాణ్యమైన విత్తనాలు అందించే కార్యక్రమాన్ని తెలంగాణ చేపట్టబోతా ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీతో కలిసి తెలంగాణ ప్రభుత్వము రైతుల ముంగిట్లోకే శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు అటువంటి కార్యక్రమమే గ్రామానికి కూడా నాణ్యమైన విత్తనాలు, క్వాలిటీ సీడ్స్ని అందించబోతా ఉన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని 11,000 గ్రామాలకు, 11,000 గ్రామాలకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో కలిసి క్వాలిటీ సీడ్స్ను అందించబోతా ఉన్నారు. ఇందులో భాగంగా ఆ 11,000 గ్రామాలలో ఉన్న ముఖ్యంగా టాప్ రైతులని, అంటే అభ్యుదయ రైతుల్ని, 40,000 మంది రైతులని సెలెక్ట్ చేస్తారు. 40,000 మంది రైతులని. ఆ 40,000 మంది రైతులు 11,000 గ్రామాలకు చెందిన వాళ్ళు. ఇక వీళ్లకు 5 పంటలకు సంబంధించిన విత్తనాల కిట్లను అందించనున్నారు. ఆ 5 పంటలు వచ్చేసి వరి, కంది, పెసర, మినుము, జొన్న. ఈ విత్తనాలు వాళ్ళకి అందించబోతా ఉన్నారు. సో ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది? ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అని చెప్పవచ్చు తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఓవరాల్గా కంట్రీ కూడా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా ఇలాంటి మోడల్స్ని
క్యారీ చేయవచ్చు అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వము బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో బీసీలలో వెనుకబాటుతనాన్ని కొలవడానికి, శాస్త్రీయంగా కొలవడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 11 మెంబర్లతో కూడిన కమిటీని వేసిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆ కమిటీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో బీసీలలో వెనుకబాటుతనానికి కారణాలు ఏంటివని చెప్పేసి శాస్త్రీయంగా లెక్కించబోతా ఉన్నారు. తెలంగాణలో 243 సబ్ క్యాస్ట్లు ఉన్నట్టు తేలింది. వీళ్ళేం చేయబోతా ఉన్నారు? ఈ 11 సభ్యుల కమిటీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఒక స్కేల్ని డెవలప్ చేశారు. 0 నుండి 126 అంటే 0 to 126. ఇప్పుడు మనం స్కేల్లో కొలతలు కొలవడానికి ఏ విధంగా అయితే స్కేల్ని డెవలప్ చేస్తామో అట్లా ఆ వెనుకబాటుతనాన్ని కొలవడానికి 0 to 126 అనే స్కేల్ని అభివృద్ధి చేశారు. ఈ స్కేల్లో భాగంగా ఎక్కువ స్కోరు ఏ కులానికైతే వచ్చిందో ఆ కులంలో అంత వెనుకబాటుతనం ఉన్నట్టు. ఈ స్కోరు పెరిగే కొద్దీ వెనుకబాటుతనం, బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ ఉన్నట్టు వీళ్ళు నిర్ధారించనున్నారు. దీనికే వీళ్ళు కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అనే సూచికని తయారు చేశారు. ఈ సూచికని 43 పారామీటర్ల ఆధారంగా 43 ఇండికేటర్లు లేదా పారామీటర్లు 7 కేటగిరీలు 7 కేటగిరీలలోని 43 పారామీటర్ల ఆధారంగా ఈ సూచికను తయారు చేశారు. ఆ 7 కేటగిరీలు వచ్చేసి సోషల్ స్టేటస్ అంటే సామాజిక స్థితి ఎలా ఉంది, ఎడ్యుకేషన్ విద్య, లివింగ్ స్టాండర్డ్స్ జీవన ప్రమాణాలు, ఆక్యుపేషన్ వృత్తి, ఇన్కమ్ అంటే ఆదాయము, అసెట్స్ ఆస్తులు, యాక్సెస్ టు బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అంటే బ్యాంకింగ్ రంగానికి, ఆర్థిక రంగానికి వాళ్ళకి ఏ స్థాయిలో యాక్సెస్ ఉంది అని చెప్పేసి ఆ 7 కేటగిరీల ఆధారంగా. అయితే వీళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు ఈ కమిటీ, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ వెనుకబాటుతనాన్ని కొలవడానికి ఇది ఒక అద్భుతమైన మోడల్ అని చెప్పేసి. మనకు ఆల్రెడీ తెలుసు, పాలిటీలో కూడా మనం చదివి ఉంటాం, మండల్ కమిషన్ ఉంది. మండల్ కమిషన్ కూడా ముఖ్య ఉద్దేశము బీసీలకు సంబంధించి రిజర్వేషన్ కోసము. అయితే ఆ మండల్ కమిషను కేవలం 11 ఇండికేటర్లే వాడారు. మేము మాత్రము 43 ఇండికేటర్లు వాడామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ ఇండెక్స్లో భాగంగా తెలంగాణలోని సుమారుగా 3.5 కోట్ల మంది ప్రజల వద్దకు వెళ్ళి సర్వే చేసి 74 రకాల క్వశ్చన్స్ అంటే మీ విద్య ఎలా ఉంది, మీ సామాజిక స్థితి ఎలా ఉంది, మీ ఆస్తులు ఎంత ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా సర్వే చేసి ఆ వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా కొలవబోతా ఉన్నారు ఈ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 11 మెంబర్ కమిటీ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కర్నూలు, కడపలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిని 528 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఆంధ్రప్రదేశ్ చదివే వాళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఏర్పాటు కాబోతా ఉన్నాయంటే, ఒకటి ఇప్పుడు ప్రెజెంట్ కర్నూలు, కడప నగరాల్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ నెల్లూరు, రాజమహేంద్రవరంలో 2 క్లస్టర్ల ఏర్పాటుకు టెండర్లను పిలిచారు. ఇక ఆల్రెడీ విశాఖపట్నము, గుంటూరులో 2 ఆల్రెడీ ఉన్నాయి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్. ఇక వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా ఏం చేస్తారు, ఉత్పత్తి అయ్యే రోజు మన పురపాలక ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే సాలిడ్ వేస్ట్ని ప్రాసెస్ చేసి ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు. ఈ విధంగా చెప్పాలంటే ఇది రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరు అని చెప్పవచ్చు. అయితే సంప్రదాయేతర శక్తి వనరు, నాన్ కన్వెన్షనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇది. ఇక ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించిన ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సంస్థ ఉంటుంది, నెడ్ క్యాప్.
ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది 2025 జనవరిలో అనౌన్స్ చేసిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులకు సంబంధించి 2025 జనవరిలో అనౌన్స్ చేసిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు ఎంతమందికి ఈ సంవత్సరం ఇచ్చినారు? ఆప్షన్ ఏ 2 ఇచ్చారు, ఆప్షన్ బి 3 మెంబర్స్, ఆప్షన్ సి 4 మెంబర్స్, ఆప్షన్ డి 5. ఇది ట్రై చేయండి, ఎందుకంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారం అని చెప్పవచ్చు. ఇక ఇంకొక క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్టాటిక్ ఓరియంటెడ్. ఇటీవల చైనా ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే టన్నెల్ను పూర్తి చేసింది. ఆ టన్నెల్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గోతార్డ్ బేస్ టన్నెల్, ఆప్షన్ బి జోంగ్నాన్ష్ టన్నెల్, ఆప్షన్ సి టియాన్షాన్ షెంగ్లీ టన్నెల్, ఆప్షన్ డి అటల్ టన్నెల్. ఇక నిన్నటి క్వశ్చన్స్ విషయానికి వస్తే మనం అడిగింది మహాకుంభమేళా, ఉత్తరప్రదేశ్లో జరిగిన మహాకుంభమేళా తొక్కిసలాటలో ఆ తొక్కిసలాటను దర్యాప్తు చేయడానికి వేసిన కమిటీ వచ్చేసి రిటైర్డ్ జస్టిస్ ప్రొఫెసర్ హర్ష కుమార్ కమిటీ. ఇక ఆపరేషన్ టిక్కా అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో, జమ్మూ అండ్ కాశ్మీర్ బరాముల్లా జిల్లా ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను నిర్మూలించడానికి ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఆపరేషన్. నెక్స్ట్ వన్, ఎక్స్పోర్ట్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే కల్చరల్ సిగ్నిఫికెన్స్కి సంబంధించిన టాపిక్. కొండపల్లి నుంచి కెనడాకు మట్టి గణపతులు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న, విజయవాడకు దగ్గరలో ఉన్న కొండపల్లి అనే ప్రాంతంలో జనరల్గా కొండపల్లి బొమ్మలు, కొండపల్లి టాయ్స్ ఫేమస్ అని చెప్పేసి మనము చిన్నప్పుడు కూడా చదువుకుని ఉంటాం సోషల్ స్టడీస్లో. ఆ కొండపల్లి టాయ్స్ అనేవి, కొండపల్లి టాయ్సే కాకుండా తొలిసారిగా కెనడా దేశానికి ఆ ప్రాంతం నుండి మట్టి విగ్రహాల గణపతి విగ్రహాలు, మట్టి గణపతి విగ్రహాలని ఎక్స్పోర్ట్ చేయబోతా ఉన్నారు. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కొండపల్లి ప్రాంతం చాలా ఇంపార్టెంట్. కొండపల్లి బొమ్మలు విజయవాడ, ఆంధ్రప్రదేశ్. కొండపల్లి బొమ్మలకి జిఐ ట్యాగ్ కూడా ఉంది. అంటే ఇవి కొండపల్లి బొమ్మలు, అవి వేరు. ఇవి కొండపల్లిలో తయారు చేసే స్టోన్ లేదా శాండ్ గణపతి విగ్రహాలని చెప్పవచ్చు. మనకి కొండపల్లి బొమ్మలు కాంటెక్స్ట్ వచ్చేసి జిఐ ట్యాగ్ కలిగి ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అలానే ఏటికొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం ఆ ప్రాంతంలో, వాటికి జిఐ ట్యాగ్ ఉంది. ఇక తెలంగాణకు వస్తే నిర్మల్ బొమ్మలు. సో ఇటువంటివి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో జాగ్రఫీలో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కెనడాలో ఉన్న భారతీయులు, తెలుగు వాళ్ళు స్టోన్స్, మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలు పంపమని చెప్పేసి ఆర్డర్ చేశారు. అయితే వీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గణపతులను కోల్కతాలోని గంగానది పరివాహక ప్రాంత మట్టితో, అక్కడ దొరికే మట్టితో తయారు చేస్తారట. సో ఇది ప్రత్యేకత. లోకల్గా లభించే మట్టి కాదు, గంగానది, కోల్కతా. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జిఎస్టీ కలెక్షన్స్ సంబంధించి. జిఎస్టీ కలెక్షన్స్ అనేవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 రకాలుగా చదవాలి. జిఎస్టీ కలెక్షన్స్ ఎవ్రీ మంత్ మనకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈరోజు ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే నెల అప్డేట్స్ వస్తాయి, మళ్ళీ జూను, జూలై. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డైరెక్ట్గా ఈ నెలలో ఎంత జిఎస్టీ కలెక్షన్స్ వచ్చినాయి అని అట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్టీ ఎప్పుడు ఏర్పాటైంది, జిఎస్టీ కౌన్సిల్కి హెడ్ ఎవరు ఉంటారు, ఇది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చారు, ఇలా ఫోకస్ చేయాలి. అసలు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీలో ఎన్ని రకాల పన్నులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోదాం. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. భారతదేశంలోని వస్తువులు, సేవలపైన వేసే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పవచ్చు. అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం తమిళనాడు నుంచి ఏవైనా వస్తువుల్ని దిగుమతి చేసుకుంటున్నాం అనుకోండి, తెలుగు రాష్ట్రాలు, ఐదర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ. తమిళనాడు నుంచి మన రాష్ట్రంలోకి వచ్చిన వస్తువుల పైన మనం వేస్తాం పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. తద్వారా లాభం ఎవరికి? ఆదాయము
మన రాష్ట్రాలకు వస్తుంది, ఆంధ్ర తెలంగాణకి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్, పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ అయిన తమిళనాడుకి దీనివల్ల పెద్ద ఒరిగేదేమి ఉండదు. అందుకే కదా గతంలో కూడా ఈ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అయిన తమిళనాడు, మహారాష్ట్ర మేము జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల, జిఎస్టీని అమలు చేయడం వల్ల మేము నష్టపోతున్నాము అని చెప్పేసి చెప్పినారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్, జిఎస్టీ అంటే ఫైనల్గా ఆ ఎండ్ ప్రోడక్ట్ ఏ ప్రాంతానికి పోతుందో అక్కడ విధిస్తారు, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అసలు భారతదేశంలో ఇంతకుముందు వివిధ రకాల పన్నులు, మల్టిపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉండేవి, పరోక్ష పన్నులు. దానివల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కన్జ్యూమర్స్ అని చెప్పేసి అన్ని అప్పటి వరకు ఉన్న పరోక్ష పన్నులని రీప్లేస్ చేసి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చట్టం ద్వారా 2016లో దీన్ని తీసుకొని వచ్చారు. ఇది జూలై 1, 2017 నుంచి అమల్లోకి వచ్చింది. జూలై 1, 2017 నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్స్ తీసుకుందాం. జిఎస్టీ కలెక్షన్స్ మే 2025లో 2.0 లక్షల కోట్లు వసూలైనాయట. 2.0 లక్షల కోట్లు. అదే ఏప్రిల్ 2025లో అయితే 2.37 లక్షల కోట్లు వసూలైనాయి. అంటే ఏప్రిల్తో గత నెలతో పోల్చుకుంటే ఈ నెల తగ్గినాయి. కానీ 2024 మేతో చూసుకుంటే సుమారుగా 16% పెరిగాయి ఈ నెల మేలో. 2024 మేలో 1.73 lakh crore, ఇప్పుడు 2.01 lakh crore. ఇది మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రెండ్స్ అర్థం చేసుకోవాలా. ఇప్పుడు అస్సలు అర్థం కూడా కాదు జనరల్గా ఏంది ఈ జిఎస్టీ కలెక్షన్స్ అంటే ఏంది, స్థూల జిఎస్టీ ఆదాయాలు అంత ఈజీగా అర్థం కావు, బ్యాక్గ్రౌండ్ అంతా ఐడియా ఉండాలా. సో సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. జనరల్గా మీరు ఎకానమీలో చదివే ఉంటారు ఈ కాన్సెప్ట్స్ అన్ని, బట్ నేను నాకున్న పరిధిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. జిఎస్టీలో 3 రకాల పన్నులు ఉంటాయి. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని 3 రకాలు ఉంటాయి. అయితే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి వస్తువులు కానీ సేవలు కానీ సప్లై చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఇంటిగ్రేటెడ్ జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. గుర్తుపెట్టుకోండి, తమిళనాడు నుంచి ఆంధ్రాలోకి మనం వస్తువుల్ని డౌన్లోడ్ చేసుకున్నాం, దిగుమతి చేసుకున్నాం అనుకుందాం. అప్పుడు కేవలం ఇంటిగ్రేటెడ్ జిఎస్టీని మాత్రమే విధిస్తారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. వచ్చిన ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలతో షేర్ చేసుకుంటుంది. సో ఈ గుర్తుపెట్టుకోవాల్సింది ఐజిఎస్టీ, ఇంటర్ స్టేట్ ట్రేడ్. ఇక సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఉంది చూసారా, ఇది మన రాష్ట్రంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర లేదా మన తెలంగాణలోనే వస్తువుల్ని మనము కొంటా ఉన్నామనుకో, వాటిపైన సెంట్రల్ జిఎస్టీ కేంద్రం విధిస్తుంది, స్టేట్ జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే విత్ ఇన్ ద స్టేట్ అని చెప్పవచ్చు. దీనితో పాటు సెస్సులు కూడా ఉంటాయి, మళ్ళీ సెస్ కూడా ఉంటుంది జిఎస్టీలో. సో ఓవరాల్గా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, సెస్ ఉంటుంది. ఓకే, ఇకపోతే ఆదాయ మార్గాలు మనం చెప్పుకున్నట్టు జిఎస్టీకి ఆదాయ మార్గాలు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంకి వస్తూ ఉన్నప్పుడు దిగుమతుల పైన వచ్చే ఆదాయము, విత్ ఇన్ ద స్టేట్ మన రాష్ట్రంలోనే జరిగే లావాదేవీల ఆధారంగా వచ్చే ఆదాయము, వీటికి ప్రధాన ఆదాయ మార్గాలని చెప్పవచ్చు. ఇక మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఇది జిఎస్టీ గురించి. ఇప్పుడు ఈ జిఎస్టీలో ఈ 2.01 లక్షల కోట్లలో కేంద్ర జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ వాటి వాటాలు ఎంత ఉందో కూడా తెలుసుకోవాలి. ట్రెండ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ 2.01 లక్షల కోట్లలో సెంట్రల్ జిఎస్టీ 35,434 కోట్లు, స్టేట్ జిఎస్టీ 43,902 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ 1,09,000 కోట్లు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఎక్కువ ఉంటా ఉంది. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి గూడ్స్, సర్వీసెస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ జిఎస్టీ ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చేసి సెంట్రల్ జిఎస్టీ ఉంది. ఇవన్నీ మనకి నెంబర్ కాదు ముఖ్యం, ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నెంబర్ ఏప్రిల్లో ఒకలా ఉంటుంది, మేలో ఒకలా ఉంటుంది, జూన్లో ఒకలా ఉంటుంది. ఆ ట్రెండ్స్ ఇంపార్టెంట్. ఎకానమీలో స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇక సెస్
12,879 కోట్లు అన్నాడు. సో ఓవరాల్గా 4 ఉంటాయి. ఇక ఆదాయ వనరుల్లో కూడా దేశీయ లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయి. ఇక జిఎస్టీలో మనకి 4 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, 5%, 12%, 18%, 28% ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఉంటాయి. అవి పన్నుల రేట్లు. ఇది కంప్లీట్గా మన కరెంట్ అఫైర్స్ పరిధిలో జిఎస్టీ కాన్సెప్ట్కి సంబంధించి. ఇక జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి వ్యవహరిస్తారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ కాబట్టి ఆమె వ్యవహరిస్తుంది జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా. నెక్స్ట్ వన్, ఎఫ్డిఐస్కి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇవాళ ఈనాడు పేపర్లో ఇచ్చాడు కాబట్టి మనం ఒకసారి రీకాల్ చేసుకోవాలి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సుమారుగా $81 బిలియన్ వచ్చాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే అందులో అత్యధికంగా సింగపూర్ నుంచి వచ్చాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సింగపూర్ వరుసగా 7వ ఏడాది అంటే 7 ఏండ్ల నుంచి సింగపూర్ నుంచే మనకి అత్యధికంగా ఎఫ్డిఐ వస్తూ ఉంది. ఈ 2024-25లో $15 బిలియన్ సింగపూర్ నుంచి వచ్చాయి. సెకండ్ ప్లేస్లో మౌరీషియస్ దేశము, థర్డ్ అమెరికా, ఫోర్త్ నెదర్లాండ్స్, ఫిఫ్త్ యుఏఈ. మనకి 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి సింగపూర్ నుంచే అత్యధికంగా ఎఫ్డిఐ వస్తూ ఉంది. నెక్స్ట్ వన్, ఆపరేషన్స్, సహాయక చర్యలు. ఆపరేషన్ జల్ రహత్ 2, ఆపరేషన్ జల్ రహత్ 2 సహాయక ఆపరేషన్ చెప్పవచ్చు. ఆల్రెడీ మణిపూరు, నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో వరదలు వస్తూ ఉన్నాయి, భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్. అక్కడ ప్రజల్ని రక్షించడానికి భారతదేశపు ఆర్మీ మరియు అస్సాం రైఫిల్స్ కలిసి సహాయక చర్యలను ప్రారంభించారు. దాని పేరే ఆపరేషన్ జల్ రహత్ 2. నెక్స్ట్ వన్, నాసా సైంటిస్టులు తమ ఉపగ్రహాల ద్వారా, తమ శాటిలైట్ డేటా ఆధారంగా అగ్నిపర్వతాలు విస్ఫోటనం అయితే ఎలా ఉంటుంది, అగ్నిపర్వతాలు బద్దలైతే ముందుగానే హెచ్చరించే వ్యవస్థని అభివృద్ధి చేశారు నాసా వాళ్ళు. జనరల్గా వోల్కెనోస్ ఎరప్ట్ అయినప్పుడు, బద్దలైనప్పుడు చాలా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతుంది. సో వాటిని నివారించి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అంటే ఒక హెచ్చరిక వ్యవస్థ, అలర్ట్ సిస్టమ్ కావాలని చెప్పేసి నాసా శాస్త్రవేత్తలు టెరా శాటిలైటు, ల్యాండ్ శాటిలైట్ 8, సెంటినెల్ 2 అనే 3 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, భూ పరిశీలన ఉపగ్రహాలను ఉపయోగించి ఒక సిస్టమ్ని కనుగొన్నారు. ఒక హెచ్చరిక వ్యవస్థని అభివృద్ధి చేశారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, జనరల్గా ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు మీకు ఇక్కడ ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే లావా బద్దలవుతున్నట్టుంది. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ శాటిలైట్ ఉంది, ఇక్కడ ప్రజలు ఉన్నారు. చెట్ల ఆకుల రంగు మార్పుల ఆధారంగా ఈ వ్యవస్థని తయారు చేశారు, హెచ్చరిక వ్యవస్థని. జనరల్గా మ్యాగ్మా, వోల్కానో ఎరప్ట్ అయినప్పుడు, అగ్నిపర్వతం బద్దలైనప్పుడు మ్యాగ్మా అనే ఒక పదార్థం, లావా అంటారు కదా, లావా లేదా మ్యాగ్మా అనే పదార్థం విడుదలవుతుంది. ఇది మనం జాగ్రఫీలో కూడా చదువుతాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్కానోస్ చదివినప్పుడు, షీల్డ్ వోల్కానోస్, కంపోజిట్ వోల్కానోస్ అని చెప్పేసి. ఆ వోల్కానోస్ నుంచి మ్యాగ్మా విడుదలవుతుంది. మ్యాగ్మా అనే ఒక లిక్విడ్ పదార్థము. ఆ మ్యాగ్మా కంటే ముందు కార్బన్ డైఆక్సైడ్ కూడా విడుదలవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ విడుదలైనప్పుడు ఏం చేస్తుంది, పక్కన ఉన్న చెట్లు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్లు ఆ కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించినప్పుడు ఆ చెట్ల రంగు అనేది ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. జనరల్గా ఆకుపచ్చ ఉంటుంది, పూర్తిగా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. సో అలా మారినప్పుడు ఇక ఇండికేషన్ అనమాట, వోల్కానో అనేది బద్దలు కాబోతా ఉందని చెప్పేసి. అలానే వోల్కానోస్ బద్దలయ్యేటప్పుడు సాధారణంగా భూమి ఎత్తు కూడా పెరుగుతుందని చెప్పేసి, అంటే ఎలివేషన్, ఆ ప్లాట్ఫామ్ రైజ్ అవుతుందని చెప్పేసి కూడా నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక వోల్కానోస్ వచ్చేటప్పుడు ముఖ్యంగా భూకంప తరంగాలు కూడా, ఎర్త్క్వేక్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక వోల్కానోస్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. మౌంట్ ఎట్నా అని చెప్పేసి ఇటలీ,
అవన్నీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వోల్కానోస్ నుంచి మ్యాగ్మా వస్తుంది, అలానే కార్బన్ డైఆక్సైడ్ కూడా విడుదలవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మీథేన్ కూడా కదా, వోల్కానోస్ నుంచి మీథేన్ కూడా విడుదలవుతుంది, CH4. గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ప్రధానమైన కారణాలు అంటే వోల్కానోస్ కూడా ఒక కారణం. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ కర్ణాటకలోని కొడగు జిల్లా ప్రాంతంలో నివసించే కూర్గ్ ప్రజల పురాతన జన్యు చరిత్రపైన పరిశోధన చేశారు. కర్ణాటకలో కొడగు జిల్లాలో నివసించే తెగ ప్రజలను కూర్గులు లేదా కొడగు జాతి ప్రజలు అంటారు. కొడగు లేదా కూర్గ్ ప్రజలు. వాళ్ళు అసలు ఏ విధంగా ఆవిర్భవించారు, వాళ్ళ చరిత్ర ఏంటిదని చెప్పేసి ఢిల్లీ విశ్వవిద్యాలయంతో కలిసి CCMB పరిశోధకులు రీసెర్చ్ చేస్తే ఏమని తెలియదంటే, ఆ కూర్గ్ ప్రజల తెగ అనేది ఇప్పటిది కాదు, సుమారుగా 3000 ఏళ్ల కిందటే వాళ్ళు ఆవిర్భవించారు. అందులో ముఖ్యంగా 3 రకాల తెగలు ఉన్నాయి. కూర్గ్ తెగ 1, కూర్గ్ తెగ 2, కూర్గ్ తెగ 3. ఈ కూర్గ్ తెగ 1 అనేది చాలా ఓల్డ్ది, 3000 ఏళ్ల క్రితం నాటిది. ఈ కూర్గ్ తెగ 1 నుంచి కూర్గ్ తెగ 2 ఆవిర్భవించింది. ఈ 2 తెగల సమ్మేళనమే, మిశ్రమ సమ్మేళనమే కూర్గ్ తెగ 3 అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో నివసించే వివిధ రకాల తెగలు, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు. కొడగు ప్రజలు అంటే కర్ణాటక, కొడగు లేదా కూర్గులు. సుమారుగా 3 లక్షల కూర్గుల జనాభా ఉన్నట్టు CCMB పరిశోధనలో తేలింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టైటిల్ని ప్యారిస్ సెయింట్ జర్మన్ టీము గెలుచుకునింది. ఈ టోర్నమెంటు జర్మనీలోని మ్యూనిచ్లో జరిగింది. ఫైనల్లో ఇంటర్ మిలాన్ టీమును ఓడించి తొలిసారిగా ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను గెలుచుకునింది. ఈ టైటిల్ యాక్చువల్లీ 1956లోనే మొదలైందంట. 1956లో ఛాంపియన్స్ లీగ్ టైటిల్ మొదలైంది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, నక్షా ప్రోగ్రామ్, వెస్ట్రన్ ఘాట్స్ స్టడీ, గ్రామాలకే నాణ్యమైన విత్తనాల కార్యక్రమం తెలంగాణ, కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ తెలంగాణ, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్, కొండపల్లి నుంచి కెనడాకు మట్టి గణపతులు, మే నెలలో GST కలెక్షన్స్ 2.01 లక్షల కోట్లు, 7వ ఏడాది సింగపూర్ నుంచే భారత్కు అత్యధికంగా FDI, ఆపరేషన్ జల్ రహత్ 2, చెట్ల ఆకుల రంగు మార్పుల ఆధారంగా అగ్నిపర్వత విస్ఫోటనం హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసిన నాసా, CCMB అధ్యయనం కూర్గ్ ప్రజల జన్యు చరిత్ర. ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను తొలిసారిగా గెలుచుకున్న ప్యారిస్ సెయింట్ జర్మన్ టీమ్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow. Thank you everyone.